గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో ఫోన్ నంబర్ ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మాత్రం చెప్తున్నాను. అయితే గతంలో లోదా కమిటీ వారికి 5వ తారీఖు మెసేజ్ పెట్టాను. బ్యాంక్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది. దాని గురించి ఇంకా నాకు సమాచారం రాలేదండి. వచ్చినాక తెలియజేస్తాను. ప్రధానంగా ఈరోజు ఒకే ఒక్క విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. చూడండి, మామూలుగానే ఎంక్వైరీ దగ్గరికి వెళ్తాం మనం. ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సెబే-పిఎస్‌ఎల్ రిఫండ్.co.in ఇదంతా మీకు తెలుసు అయినప్పటికి కూడా మరోసారి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కొట్టిన తరువాత ఇక్కడ ఎంక్వైరీ అని ఉంటుంది. ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీకు చూపిస్తాను నేను. డౌన్‌లోడ్స్ దగ్గర గనక క్లిక్ చేసుకున్నట్లయితే ఆ డౌన్‌లోడ్స్ దగ్గర క్లియర్‌గా ఇచ్చాడండి. ఎలా ఫోన్ నంబర్ ఎలా మార్చుకోవాలనేది ఇచ్చాడు. డౌన్‌లోడ్స్‌లో ఒక కాలమ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఈ విధంగా ఉంటుందండి. ఎలా ఎంక్వైరీ చేయాలి మొత్తం గూడా ఇచ్చాడిక్కడ. దీన్ని స్టడీ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. అయినప్పటికీ నేను ప్రాక్టికల్‌గా నా యొక్క పర్సనల్ పాలిసీని చేసి మీ అందరికి గూడా నేను చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఎంక్వైరీ దగ్గరికెళ్ళాను. ఇక్కడ ఎంక్వైరీ దగ్గరికనేది నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందంటే, ఈ విధంగా ఓపెన్ అయింది పేజీ. ఇక్కడ చూడండి, ఇది నా యొక్క పర్సనల్ నంబర్ అండి ఇది. నా పర్సనల్ నంబరు. ఈ విధంగా ఈ కప్చాని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సెర్చ్ అనేది కొట్టాను. ఈ సెర్చ్ అనేది కొట్టిన తరువాత ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఆల్రెడీ నీకు మెచ్యూరిటీ కూడా తీసుకోవటం జరిగిందిది. కానీ నేను మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఫోన్ నంబర్ ఎలా మార్చుకోవాలి అనేది చెప్పటం కోసం మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా నా ఫోన్ నంబర్ ఉంది. 986638 మొత్తం డిస్‌ప్లే చేయడం. ఈ విధంగా పెట్టి ఇక్కడ పెన్ను మార్క్ ఉంటుందండి. ఈ పెన్ను మార్క్ మీద మనం గనక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, పిఎస్ఎల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆటోమేటిక్ ఇక్కడొచ్చుద్ది. ఎందుకంటే ఏ నంబర్ గురించయితే మనం సెట్ చేస్తున్నామో దాని గురించి వస్తుంది. ఆ తర్వాత పాన్ నంబర్ అడుగుతాడండి. ఈ పాన్ నంబరు ఆన్‌లైన్ అప్లై చేసిన రోజు ఏ నంబర్ అయితే మనం ఎంటర్ చేశామో అదే నంబర్‌ని ఎంటర్ చేయాలిక్కడ. ఒకవేళ వేరే పాన్ గనక ఎంటర్ చేస్తే అది వాలిడ్ చూపించదండి. ఫాల్ట్ అని చెప్పి చూపిస్తా ఉంది. కాబట్టి ఇది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ అడిగాడు. అంటే ఏ నంబర్‌కి మార్చుకోవాలి అనే దాన్ని అడిగాడు. ఇక్కడ ఖాళీ ప్లేసు నేను ఈ నంబర్‌కి మార్చమని పెట్టానండి. వాస్తవంగా ఇది నేను నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆ నంబర్ ఉంది. కానీ మీ అందరికి తెలియజెప్పటం కోసం ఈ విధంగా ఈ నంబర్‌తో నేను మార్చడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్‌తో మార్చిన తరువాత ఈ కప్చా ఒకటి ఇస్తున్నాడండి. ఈ కప్చా గూడా కొట్టాలి. కప్చా గూడా కొట్టాలి. ఒకటి నంబరొస్తుంది ఆటోమేటిక్‌గా. తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేశాను. నా కొత్త ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ కప్చా ఎంటర్ చేశాను. చేసిన తరువాత ఓటీపీ సెండ్ సక్సెస్‌ఫుల్లీ. అక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉంటుందండి. ఈ జనరేట్ ఓటీపీ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మనకి ఓటీపీ వచ్చుద్ది. ఏది కొత్త నంబర్ ఇచ్చాను చూడండి. ఆ నంబర్‌కి ఓటీపీ వచ్చుద్ది. ఆ నంబర్‌ని ఇది ఆ నంబరు. ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది ఓటీపీ నంబర్ అండి. ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశాను. చేసిన తరువాత వెరిఫై అనే దాని దగ్గర నేను క్లిక్ చేయటం జరిగింది. వెరిఫై చేసిన తరువాత ఇలా వచ్చేసిందండి. ఏమనొచ్చింది? మొబైల్ నంబర్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది. మొబైల్ నంబర్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అనొచ్చింది. మీరందరూ కూడా దాన్ని గమనించండి. తర్వాత సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత ఫోన్‌కి మెసేజ్ గూడా వస్తుందండి. ఏ విధంగా వస్తుందంటే, ఏ నంబర్ అయితే ఇచ్చారో కొత్త నంబరు, ఆ నంబర్‌కొస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నాది సిమ్ నంబర్, క్రొత్త నంబర్ ఇది. ఈ క్రొత్త నంబర్‌కి ఏమొచ్చింది? సెబీ వాడు ఐఆర్ఎఫ్ హెచ్‌జీ6జీ ఈజ్ ఓటీపీ ఫర్ రిజిస్టరింగ్ న్యూ మొబైల్ నంబర్ ఫర్ పిఎస్‌సిఎల్ సర్టిఫికేట్ అనేదొచ్చింది. వచ్చిన తరువాత ఇది కూడా ఆల్రెడీ సెబీ యువర్ న్యూ మొబైల్ నంబర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ అప్‌డేటెడ్ ఇన్ యువర్ పిఎస్‌సిఎల్ క్లెయిమ్ అని ఇక్కడ వచ్చింది చూడండి. సో, ఇదే ఇందాక ఓటీపీ వచ్చినటువంటి మెసేజ్ ఇది. ఇదేమో
పాత ఫోన్‌కి వచ్చినటువంటి మెసేజి క్రొత్త ఫోన్‌కి గూడా అప్‌డేట్ అయినట్టుగా మీకు మెసేజొచ్చింది. మీరు గమనించండి. సో, ఆ విధంగా చేసుకున్నట్లయితే ఫోను నంబర్ మార్చుకోవచ్చు. కేవలం ఫోను నంబర్ మార్చడం కోసమే నేను ఈ యొక్క వీడియోని చేయటం జరిగింది. తరువాత వీడియోలో పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి అనేది నేను తెలియజేస్తాను. దయచేసి అందరూ గూడా గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.